రామరాజ్యం వంటి పాలన, సంస్కర్తలను పోలిన నిర్ణయాలు, మానవత్వంతో కూడిన రాజకీయాలతో చరిత్రలోనే కాదు ప్రజల గుండెల్లో కూడా శాశ్వతం స్థానం సంపాదించుకున్నారని ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు తెలిపారు. ఈరోజు అనగా బుధవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మండల నాయకులు, కార్యకర్తల మహానుభావుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పెద్ద ఎత్తున జోహార్ అన్న ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో గల రోగులకు మరియు వృద్ధులకు రొట్టెలు, పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు, అలాగే మాజీ వైస్ ఎంపీపీ నానగిరి రమణాజీ, పట్టణ పార్టీ అధ్యక్షులు మరియు పొట్నూరు సాయిరాం, మాజీ ఎంపీటీసీ కనిశెట్టి ఈశ్వరరావు, గోగాడ అప్పల సత్యం, జెడ్పీటీసీ అభ్యర్థి బిశెట్టి అరుణ, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి చక్క కిరణ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కాపుగంటి వాసు, వార్డు మెంబర్ అనకాపల్లి చెల్లయ్య, పెద్దగడ రాజు, వసంత సత్యారావు, సరిత అప్పారావు, సరిపల్లి సురేష్, బంగారు నాయుడు, రవీంద్ర, రాజేంద్ర, బత్తుల సత్యారావు, భద్రం శివ, మోహన్ అప్పారావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. పోస్టులు రాష్ట్రం మొత్తం మీదంగా నోటిఫికేషన్ జూన్లో వచ్చి మరి వాళ్ళకి ఉద్యోగాలు కల్పన చేయడం కాసి ముందడుగులో ఉన్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ పెట్టి చెప్పి ఇండస్ట్రియల్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎక్కడికక్కడ పెట్టి మరి ఉద్యోగ కల్పన కోసం మరి డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి మరి తదితర ఉద్యోగాల్లో కల్పన కోసం 2,20,000 ఉద్యోగాల ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా రేపు జూన్లో ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మరి తల్లికి వందన కార్యక్రమం అంతమందికి జూన్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదే కూడా రైతులకి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో గతంలో ఇచ్చినట్టుగా అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు కూడా పేదవాడికి రైతులు ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిసెంబర్లో మరి ఉచితంగా మరి మహిళలకి బస్సు కార్యక్రమం జరుగుతుంది. అలాగే మనం 10 లక్షల కోట్లు రాష్ట్రం అప్పుల్లో ఉన్న వడ్డీ కట్టిన మాట ప్రకారం సూపర్ 6 పథకం కంపల్సరీగా అమలు చేస్తామని మరి ఈరోజు మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ ఇవ్వడం జరిగింది. మంచి భవిష్యత్తులో మరి తెలుగుదేశం పార్టీకి అందరూ ఆదరణ ఉంది కాబట్టి మరి భవిష్యత్తులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలనే సంకల్పంతో, దృఢ సంకల్పంతో కార్యకర్తలు అయితే ప్రభుత్వం పరిపాలన విధానంలో చాలా చక్కగా నడుస్తుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాం. జై హింద్. మహానాడు శుభాకాంక్షలు అండి. తెలుగు ప్రజలందరూ ఎంతో గొప్పగా గర్వంగా చెప్పుకునే మహానాడు అన్నగారి నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు శుభ సందర్భంగా చేసుకుంటారని అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ మహానాడు కూడా రాష్ట్రం అంతా చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎస్కోట నియోజకవర్గం నుంచి మహానాడికి లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక 5 బస్సులు వెళ్ళడం జరిగాయి. మిగిలిన క్యాడర్ అంతా ఇక్కడ ఆవిడ ఆదేశాల మేరకు 5 మండలాల్లో కూడా ఈ ఉత్సవాలు చేయడం జరుగుతుందండి. ఆ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి స్థానిక మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ పార్టీ అధ్యక్షులు, అలాగే సీనియర్లైన మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా మహిళలు, పురుషులు అందరూ కలిపి పూలదండలు వేయడం జరిగింది. దాని తర్వాత ఇలాగ గవర్నమెంట్ హాస్పిటల్లోని రోగులకు రొట్లు, పళ్ళు పంపకం జరగడానికి ఇక్కడ నిర్ణయించుకున్నామండి. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ మహానాడులోని చాలా గొప్పతనం ఉంది. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక 6 సూత్రాలని ప్రతిపాదించారు. దానివల్ల భవిష్యత్తులో యువతకు కానీ, పేదలకు కానీ అన్ని విధాలుగా ఎంతో ఉపయోగకరంగా చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారి నాయకత్వంలోని మీ అందరూ యువత అంతా నడవడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూడడం జరుగుతుందండి. ఇదే విధంగా మహానాడు రాష్ట్రం అంతా గొప్పగా జరుగుతుందండి. అందరికీ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.